బైబిల్ కాలమానం ప్రకారం ఒక ప్రవచనాత్మక సంవత్సరం అంటే 360 రోజులు. మన క్యాలెండర్ రోమన్ క్యాలెండర్ కాబట్టి 365 రోజులు కాదు. సో 7 సంవత్సరాలు అంటే ఎన్ని రోజులు? మనం చిన్న లెక్క వేద్దాం. 7 సంవత్సరాలు ఇంటూ 360 రోజులు 2520 రోజులు. ఇది క్రీస్తు విరోధి పాలనా కాలం. ఇందులో 1335 రోజులు మహాశ్రమల కాలం ఉంటుంది. ఇప్పుడు దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 26వ వచనం చివరి భాగానికి రండి. ఆ వచనం చివరిలో యుద్ధ కాలాంతము వరకు నాశనము జరుగునని నిర్ణయింపబడెను. హీబ్రూ బైబిల్లో దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 26వ వచనం చివరి 7 పదాలను తీసుకుందాం. ఎందుకంటే 26వ వచనం అయిపోగానే వెంటనే 27వ వచనం శ్రమల కాలాన్ని సూచిస్తుంది. హీబ్రూ భాషలో ఆ చివరి 7 పదాలేంటో చూడండి. దీనికి తెలుగు అర్థం దాని అంతము వరద వలె ఉండును మరియు యుద్ధము ముగియు వరకు నాశనము నిర్ణయించబడెను. దాని అంతము అనే హీబ్రూ పదం విలువ 202, రెండవ పదం విలువ 391, మూడవ పదం విలువ 80, నాలుగవ పదం విలువ 190, ఐదవ పదం విలువ 123, ఆరవ పదం విలువ 748, ఏడవ పదం విలువ 786. మనం చూసిన ఈ 7 పదాల విలువను ఒక్కొక్కటిగా కలుపుదాం. హీబ్రూ భాషలో ప్రతి అక్షరానికి ఒక నంబర్ ఉంటుంది. ఉదాహరణకి ఏ అంటే 1, బి అంటే 2 అన్నట్లుగా. ఆశ్చర్యం ఏంటంటే దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 26వ వచనంలోని చివరి 7 పదాల విలువను మనం కూడితే వచ్చే మొత్తం లెక్కేంటో తెలుసా? 2520. శ్రమల కాలం మొదలయ్యే ముందు ఉన్న చివరి 7 పదాల విలువ శ్రమల కాలం యొక్క మొత్తం రోజుల సంఖ్య 2 ఒకటే, 2520. 27వ వచనం ముందు శ్రమల కాలానికి ముందు 26వ వచనంలో యేసు అనే పేరు దాగబడి ఉంది. 27వ వచనం ముందు 7 పదాల సంఖ్య శ్రమల కాలానికి సమానం అవుతున్నాయి. యేసు అనే పేరు బయలుపరచబడింది. మనం 2026 టచ్ చేయబోతున్నాం. ఆయన రహస్య రాకడ బయలుపరచబోతున్నాడా? 2027 శ్రమల కాలాన్ని హెచ్చరిస్తుందా? మీరు జాగ్రత్తగా ఆలోచించండి. ఇవన్నీ సృష్టించి కల్పించి చెప్తున్నవి కాదు. దేవుడు చేసిన దాచిన అద్భుతమైన డిజైన్స్, లాజిక్స్ ఆయన గ్రంథంలోనే మరుగుగా ఉన్నాయి. ఈ విషయం మీకు ఎలా అనిపించిందో తెలియదు గాని నేనైతే చాలా ఆశ్చర్యపడ్డాను. ఈ ఒక్క విషయమే ఇంత ఆశ్చర్యంగా ఉంటే మనకు తెలియని, మనం రీసెర్చ్ చేయని విషయాలు ఎన్నో ఉన్నాయి. ఆ విషయాలన్నీ స్టడీ చేసి అర్థం చేసుకుని ప్రకటించడానికి మన జీవితం చాలదు. ఈ భూమి మీద ఉంటూ మనం దేవుని జ్ఞానాన్ని అందుకోలేం. ఆయన మహోన్నతమైన జ్ఞానాన్ని పట్టుకోవడం అసాధ్యం. ఆయన మనకు ఎంతవరకు అనుమతిస్తే అంతవరకే నేర్చుకోగలం, అంతే తెలుసుకోగలం.